చాలా బాగుంది. డైరెక్టర్ గారు విశ్వప్రసాద్ గారు, అలాగే కెమెరామ్యాన్ రవికుమార్ గారు, మళ్ళీ ఈ పిక్చర్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రొడ్యూస్ చేస్తున్న మా ఫ్రెండే శ్రీనివాస్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అలాగే ఈ పిక్చర్లో చాలామంది ఉన్నారు. కో డైరెక్టర్ మురళి గారు, మళ్ళీ యాక్టర్స్ కొత్త హీరోయిన్ బాంబే నుంచి తెచ్చారు తానియా అని, మళ్ళీ అంకిత్ ప్రసాద్ అని మంచి క్యారెక్టర్. అలాగే నేను వినోద్ కుమార్ కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను ఈ పిక్చర్లో, మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్. అలాగే ఈ పిక్చర్ ఒక కాన్సెప్ట్ పిక్చర్ అండి, టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్, ఒక రియాలిటీకి దగ్గర ఉన్న సబ్జెక్ట్. మన ఈ సౌత్ ఇండియన్ అంటే తెలుగు పిక్చర్లు నార్మల్గా తయారవుతున్న మసాలా పిక్చర్ లాగా లేదు ఇది. టోటలీ ఒక నేను చెప్పాలంటే ఇట్ ఈస్ టోటలీ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే దీన్ని ఆర్టిస్ట్కి ఒక మంచి స్కోప్ ఉంది. అలాగే ప్రొడ్యూసర్ గారికి, కెమెరామ్యాన్ గారు కూడా ఆయన టాలెంట్ చూపించడానికి డిఫరెంట్ వేస్ ఆఫ్ లైటింగ్. అలా దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ లైటింగ్ పిక్చర్. టోటలీ మెయిన్ బేస్ అంటే ఈ పిక్చర్లో టోటల్ ఈ పిక్చర్ షూటింగ్ అంతా నాకు అనిపించి ఒక 70% నైట్ లైన్ చేస్తున్నారు. సో డిఫరెంట్ వెరీ టఫ్ లొకేషన్ అండ్ కొన్ని అక్కడ ఇక్కడ అనే లొకేషన్ కాదు, ఒకే లొకేషన్ టోటలీగా డిఫరెంట్గా కెమెరామ్యాన్ గారు చూపిస్తున్నారు. విశ్వప్రసాద్ గారు డైరెక్టర్ గారు ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ ఈ రోట్ దిస్ పిక్చర్ లిరిక్స్ ఆల్సో ఫర్ ద మ్యూజిక్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ బెస్ట్ ఎఫర్ట్. Andarki Namaskaram. This is Tanya Desai. I'm from Mumbai, and so today we're going to talk about a film which I'm shooting right now. The film name is Street Light, under the banner of Mamidala Srinivas sir. The production name is Movie Max, and हमारे director का नाम है Sir Vishwa Prasad. So I'll talk about the team and everyone. So the people here are very good, very punctual, and I'm loving it. This is gonna be my first Telugu film, so it's my debut film, and I will not reveal much about my character and my role. I will just say that I'm playing a heroine in the film, and it's a very very interesting subject. You people are gonna love it. So thanks for watching me here, and we'll come up with the release very very soon. Thank you. హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను. మూవీ మ్యాక్స్ బ్యానర్లో మామిడాల శ్రీనివాస్ గారు నిర్మిస్తూ విశ్వప్రసాద్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి చిత్రం స్ట్రీట్ లైట్. ఈ స్ట్రీట్ లైట్ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు నేను చేసిన అన్ని క్యారెక్టర్ల కంటే బెస్ట్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. సినిమాలో కీ రోల్. ఈ సినిమా షూటింగ్లో చాలా బాగా జరుగుతుంది. మంచి టేస్ట్ నిర్మాత, బాగా చేస్తున్నారు డైరెక్టర్. విశ్వప్రసాద్ గారి గురించి మీకు కొత్తగా చెప్పవలసింది, చాలా సీనియర్ డైరెక్టర్. సో ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది, స్ట్రీట్ లైట్ అనే సినిమా. ఇది మీరు 2 గంటలు ఎంటర్టైన్మెంట్తో, సస్పెన్స్తో అన్ని కోణాల్లో సినిమా మిమ్మల్ని 2 గంటలు అలరిస్తుందని నేను నమ్ముతున్నాను. కంపల్సరీగా మిమ్మల్ని అలరిస్తుంది. నాకు చాలా మంచి క్యారెక్టర్. సో ఈ సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని మీరు చూసి మా నిర్మాత గారిని, మా దర్శకులని, ఈ సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్ని, మా ఆర్టిస్టులందరినీ మీరు ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. స్ట్రీట్ లైట్. థ్యాంక్ యూ. Hey guys, I'm Ankit Raj. I'm from Bombay, doing my first Telugu film in Hyderabad with an amazing production house, Movie Max, in which the director is Mr. Vishnu Prasad and the producer is Mr. Srinivas. The name of the movie is Street Light, and that's why we are shooting under the street light. And the movie will be released soon, so watch out for this page. Hi everybody, నా పేరు విశ్వప్రసాద్. స్ట్రీట్ లైట్ అనేటటువంటి మూవీకి నేను డైరెక్టర్గా చేస్తున్నాను. ఆ మాటలు కూడా నేనే రాశాను. ఒక చిన్న కాన్సెప్ట్తో ఒక 8 hours స్టోరీని 8 hours జరిగే స్ట్రీట్ లైట్ కింద జరిగే సన్నివేశాలను కలిపి చిత్రీకరించడం జరిగింది. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ అయిపోతుంది. దీంట్లో వినోద్ కుమార్ గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు, హీరో. మిగతా అందరూ కొత్త పాత ఆర్టిస్టుల సమన్వయంతో సినిమా కంప్లీట్ అయింది. నమస్కారం, నా పేరు మామిడాల శ్రీనివాస్. నేను మూవీ మ్యాక్స్ బ్యానర్ ద్వారా ఈ సినిమా నిర్మిస్తున్నాము, స్ట్రీట్ లైట్ అనే మూవీ.
ఈ మూవీకి చాలామంది టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టు, మంచి టెక్నీషియన్స్ అందరి సహకారంతో చాలా బాగా చేస్తున్నాము. ఇప్పటివరకు 60% షూటింగ్ జరిగింది. దీనిలో మన వినోద్ కుమార్ గారు, హీరోయిన్ తానియా దేశాయ్, అంకిత్ రాజ్, అలాగే చిత్రం శ్రీను, ధన్రాజ్, చకలక శంకర్ ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు అందరూ దీనికి వర్క్ చేస్తున్నారు. సినిమా ఇప్పటివరకు చూసిన వాటిలో ఎడిటింగ్ మేము చూసాము, చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది. ఇప్పటివరకు ఈ సబ్జెక్టులో ఎవరు చేయలేకపోయారు. ఇది ఒక మంచి సస్పెన్స్ మర్డర్ క్రైమ్ స్టోరీ. ఇది చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఈరోజు ఇప్పటికీ ట్రెండ్కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. ఎవరు ఊహించని స్క్రిప్ట్లతో మంచి స్క్రిప్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా మేము త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. ఆ సాంగ్ ద్వారా ప్రమోషన్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఒక మంచి యాక్షన్ ఫైట్స్ అన్ని రకాలుగా బాగా కుదురుతున్నాయి. మిగతా 40% ఈ 15 తారీఖు లోపల మొత్తం కంప్లీట్ అవుతుంది. త్వరలో మీ ముందుకు వస్తామని, మంచి సినిమా తీసుకొద్దామని ఆశిస్తున్నాము. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ నమస్కారం. మూవీ మ్యాక్స్ బ్యానర్ పై శ్రీ మామిడాల శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న సినిమా స్ట్రీట్ లైట్. ఈ సినిమాకి శ్రీ డైరెక్టర్ విశ్వప్రసాద్ గారు, నేను డిఓపిగా చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ సినిమా షూటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెసిఫిక్గా న్యాచురల్ రియలిస్టిక్ రోడ్ సెట్స్లో ఈ సినిమా మ్యాక్సిమం చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా ప్రెస్టీజియస్గా, డీసెంట్గా, అంటే స్టాండర్డ్స్ ప్రకారంగా ఎలా ఉండాలో, లైటింగ్ పరంగా, వాల్యూస్ పరంగా, విజువల్ వాల్యూస్ పరంగా అంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. వినోద్ కుమార్ గారితో వర్క్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఆయన చాలా సీనియర్ మోస్ట్ హీరో. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేసే అవకాశం నాకు కలిసి వచ్చింది. హాయ్, నేనండి కావ్యారెడ్డి. మూవీ మ్యాక్స్ బ్యానర్లో మావిడాల శ్రీనివాస్ గారు నిర్మించే స్ట్రీట్ లైట్ అనే మూవీలో నేను ఒక మంచి రోల్ చేస్తున్నాను. అసలు ఇలాంటి రోల్ నాకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మావిడాల శ్రీనివాస్ గారు నాకు ఈ రోల్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈ మూవీలో నాది చాలా చాలా డిఫరెంట్ రోల్ అనమాట. ఆ రోల్ చేయడానికి ఫస్ట్లో నేను చాలా భయపడిపోయాను. మా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ విశ్వప్రసాద్ గారు అసలు ఒక చిన్న పిల్లకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రతి సీన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నాలో ఉన్న భయాన్ని అలా పక్కకి పెట్టేసి నాకు యాక్టింగ్ అనేది చేయించడం జరుగుతుంది. ఈ మూవీని మీరందరూ తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్క సెకండ్ కూడా బోరింగ్ కొట్టదు. చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అందరూ చెప్తూనే ఉంటారు అంటే మాది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అలా ఇలా అని, కానీ మూవీ చూసాక ఖచ్చితంగా మీరు అందులో అంటారు చాలా బాగుంది మూవీ, బా అనుకునేలాగా. ప్లీజ్ మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మూవీ మ్యాక్స్ బ్యానర్పై నిర్మాత మావిడాల శ్రీనివాస్ నిర్మిస్తున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీట్ లైట్. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని ప్రముఖ దర్శకుడు విశ్వప్రసాద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇది టోటల్గా ఏంటంటే చాలా వెరైటీగా ఉండే సినిమా. ఈ సినిమాలో నాకు ఒక డాక్టర్ పరమహంస అని ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఇందులో ఏంటంటే నేను ఒక సైకియాట్రిస్ట్, అంటే సైకలాజికల్గా మొత్తం డీల్ చేసి ఆ ట్రీట్మెంట్తో చేశాను. ఒక మర్డర్ మిస్టీరియస్ అలాంటి సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మీకు ఒక హాలీవుడ్ మూవీ తలపిస్తుందని కూడా మీరు అనుకోవచ్చు. ఇందులో నాకు నా మావిడాల శ్రీనివాస్ నా ఫ్రెండ్, అది విశ్వప్రసాద్ గారు నా శ్రేయోభిలాషి. ఈ మంచి రోలు, హీరోలు, ఈ సినిమా మొత్తానికి ఒక హీరోలుగా ఉంటుంది. ఇది టోటల్గా మనం ఆద్యంతో అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంటాం. స్క్రీన్ ప్లే ఆ విశ్వప్రసాద్ గారే రైటర్ కూడా కావడంతో చాలా బాగా చేసే స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మంచి వాల్యూస్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే చీఫ్ టెక్నీషియన్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. డిఓపి ముఖ్యంగా ఇది ఒక నైట్ జరిగే స్టోరీ. ఆ డిఓపి కూడా రవికుమార్ అనే చాలా సత్యజిత్రే షూటింగ్ వచ్చిన డిఓపి చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ లైటింగ్ కానీ ఆ టెక్నికల్ వాల్యూస్ కానీ చాలా రిచ్గా ఉంటాయి. చూస్తే ఒక కొత్త థ్రిల్, అంటే రెగ్యులర్ ఫార్మేట్లో ఉన్న మూవీ కన్నా
మీరు ఒక మంచి సినిమా చూశారు. అందులో ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్క్రీన్ రేటు, అక్కడ మానవ స్వభావాన్ని బాగా చేశారు. ఇందులో డాక్టర్ పరమహంసగా అటువంటి సైకాట్రిస్ట్గా చేశాను. మీరందరూ ఆదరించాలి. సినిమా తప్పకుండా చూడండి, కొత్త అనుభూతి విశ్వాంతం చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, మూవీ మ్యాక్స్ బ్యానర్లో స్ట్రీట్ లైట్ అనే సినిమా జరుగుతుంది. దీనికి నిర్మాతగా మామిడాల శ్రీనివాస్ గారు, దర్శకుడుగా విశ్వప్రసాద్ గారు చేస్తారు. సో నేను ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. మల్లేశ్వరం అనే క్యారెక్టర్, పొలిటీషియన్. ఆయన ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఇందులో యాక్ట్ చేస్తున్నాను. నెగిటివ్ క్యారెక్టర్ ఆల్రెడీ చూస్తున్నారు, టీవీలో నన్ను చూస్తున్నారు నెగిటివ్ క్యారెక్టర్స్లో. సో ఇందులో కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ కరోనా టైం కాబట్టి మొబైల్ చేతిలోనే ఉంది కాబట్టి ఉంటున్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలు ఎలాగో ఉన్నాయి. ఈలోపు అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు వెబ్ సిరీస్ సీజన్ నడుస్తుంది. సో మీరు కూడా ఈ మా స్ట్రీట్ లైట్ అనే సినిమాని చూసి మీరు మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.